హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ పొంగనాల రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి ఎగ్స్ ఇందులో కొట్టేసుకోవాలి. మిశ్రమం ఎగ్స్ వేసేసుకొని ఎగ్స్ కొట్టేసాక మంచిగా బీట్ చేసుకోవాలి, ఉప్పు కారం కలిసే విధంగా. ఇప్పుడు పొంగనాలు పీట పెట్టుకొని పీట వేడయ్యాక మనం సేమ్ పొంగనాలు ఎలా వేసామో అదే విధంగా ప్రాసెస్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కర్రీ కోసం నేను ఇక్కడ 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. కాస్త జీలకర్ర వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, పేస్ట్ ఇలా ఉండాలి. పొంగనాలు కూడా రెడీ అయిపోయాయి. సో కర్రీ కోసం కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కాస్త సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిటికెడంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేదాకా ఉంచి ఈ టమాటా పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారము, మీరు కావాలనుకుంటే కాస్త జీలకర్ర పౌడర్ వేసి సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ పొంగనాలు కూడా తీసి అందులో వేసేసుకోవాలి. సిమ్లో ఉంచేస్తే సరిపోతుంది, కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.